మరియు వయ్యశ్వ అనగా ఇంద్రియాలను ఉత్తమ మార్గంలోనూ నడిపించుకునేవాడు. వయ్యశ్వ విశేషంగా చేసుకున్నవాడు ఇంద్రియాలు. అశ్వ అంటే గుర్రాలను విశేషమైనటువంటి గుర్రాలు ఉన్నాయి అంటే వాటిని తీసుకెళ్లి రథానికి కడితే రథం సునాయాసంగా మనము మన లక్ష్యాన్ని ఆ రథం పైన కూర్చొని సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ శరీర రూప రథానికి ఇంద్రియాలు గుర్రాలు కాబట్టి వాటిని అశ్వములు అని చెప్పబడింది. అదేవిధంగా ఆవులు అని కూడా చెప్పబడింది. అనగా జ్ఞానాన్ని అందించేటివి మరియు మార్గం లోపల తీసుకెళ్లేటివి అన్నమాట. ఇంద్రియాలు జ్ఞానాన్ని అందిస్తాయి అనగా జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందడము, కర్మేంద్రియాల ద్వారా లక్ష్యం వైపుకు వెళ్ళడము అనగా ఉత్తమ కర్మలు చేయడం. ఉత్తమ జ్ఞానాన్ని పొంది ఉత్తమ కర్మలు చేయడం వలన విశ్వమన అవుతారు, వయ్యశ్వ అవుతారు. ఆ విధంగా 3 మంత్రాల లోపల విశ్వమన వయ్యశ్వ అనే శబ్దం వచ్చింది. ఆ విధంగా ఋషి అని. ఆ విధంగా ఋషులే కాదంటే ఈ మంత్రాన్ని అర్థం చేసుకొని అలా తయారైన వారని కాకుండా ఎవరైతే విశ్వమన వయ్యశ్వలు అవుతారో అనగా ఎవరైతే తన యొక్క కర్మల ద్వారా వ్యాప్తి చెందుతారో అనగా తన కొరకే కాకుండా పరోపకారం కొరకు నిరంతరం ఇతరులకు ఉపకారం చేస్తూ నిరంతరం ఎవరైతే ఉంటారో, నిరంతరం ఎవరైతే పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వారు విశ్వమన అనబడతారు. అనగా తన ఉన్నతి చేసుకున్న వాడే విశ్వమన అవుతాడు. అనగా తన ఉన్నతి అంటే తన యొక్క ఉన్నతి ఏంటి? జీవుని యొక్క లక్ష్యం ఏంటి? పరమాత్మను పొందడము, తనను తాను శుద్ధిగా చేసుకోవడం. ఎవరైతే తనను తాను శుద్ధిగా చేసుకుంటారో వారే ఇతరులను శుద్ధి చెయ్యగలుగుతారు. కాబట్టి ఎప్పుడైతే తనను తాను శుద్ధి చేసుకుని ఇతరులను శుద్ధి చేస్తారో అప్పుడు వాళ్ళు విశ్వమన అయిపోతారు. అదే విధంగా వయ్యశ్వ విశేషమైనటువంటి ఇంద్రియాలు కలవాడు. జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు విశేషంగా కలిగిన వారు వయ్యశ్వ. ఈ మంత్రం యొక్క ఋషి కూడా విశ్వమన వయ్యశ్వ. దేవత ఇంద్ర, ఛంద ఉష్ణిక్, స్వర రిషభ. దేవత ఇంద్ర, దివ్య గుణాలు కలవారని దేవత అంటారు. ఇంద్ర అనగా ఎవరైతే దేని గురించి అయితే ఇక్కడ ఎక్కువగా చెప్పబడుతుందో అది దేవత అనబడుతుంది. అనగా ఇంద్రుని యొక్క విషయం. ఇక్కడ జీవుడు కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఎక్కువ వరకు పరమాత్మ గురించి ఇంద్ర శబ్దం ఉపయోగించబడుతుంది. ఒకవేళ జీవుని గురించి ఉపయోగించడం అంటే ఇంద్రియాలను జయించి పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని ఎవరైతే పొందుతారో ఆ జీవుడు ఇంద్రుడు. ఆ విధంగా జీవుని గురించి మరియు పరమాత్మ గురించి తెలియజేయబడుతుంది కాబట్టి దేవత ఇంద్ర. ఈ మంత్రంలో మరి విశ్వమన వయ్యశ్వ దేవత ఇంద్ర. అయితే ఈ మంత్రం యొక్క విషయం ఏంటిదంటే ఆత్మ కొరకు పృథివీని వదలాలి, పృథివీని వదిలిపెట్టేసేయాలి. ఆత్మ కొరకు. ఏ ఆత్మ కొరకు? జీవాత్మ కొరకు అంటే మాత్రము వదిలిపెట్టలేడు. పరమాత్మను పొందాలి అంటే పృథివీని, ఈ భూమిని లేదా ఈ ప్రపంచాన్ని, ఈ భౌతిక పదార్థాలను, ఈ జడ పదార్థాలను వదిలిపెట్టాలి. ఒకవైపు పూర్తి ప్రపంచము, రెండో వైపు పరమాత్మ. ఒకవైపుకు పూర్తిగా ప్రపంచం ఉంటుంది, రెండో వైపుకు పరమాత్మ. మహాభారత యుద్ధం మనం చూసుకున్నట్లయితే పూర్తి సైన్యము, పెద్ద పెద్ద యుద్ధాలంతా ఒకవైపు అయితే మరియు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడు ఒకవైపుకు. గెలుపు అనేది శ్రీకృష్ణుడే జరిగింది. అనగా పరమాత్మ వైపుకు ఉండడం వలన, పరమాత్మ వైపుకు వెళితేనే గెలుపు జరుగుతుంది. అధర్మం వైపుకు, అజ్ఞానం వైపుకు వెళ్ళినట్లయితే గెలుపు జరగదు. కాబట్టి ఇక్కడ ఆత్మ కొరకు ఈ పృథివీని, ఈ భూమిని వదిలిపెట్టాలి అనేటువంటి విషయము ఈ మంత్రంలో తెలియజేయబడింది. ఆత్మను పొందాలి, పరమాత్మను తనను తాను తెలుసుకోవాలి, పరమాత్మను పొందాలి. జీవుని యొక్క లక్ష్యమే అది. అదియో మానవ శరీరం ఏదైతే ఉందో అందుకే ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి, అత్యుత్తమైనటువంటి జన్మ మానవ జన్మ. అందుకే చెప్పబడింది ఆ మానవ జన్మ లోపల అత్యుత్తమైనటువంటి పదార్థము సోమం. ఆ సోమాన్ని శరీరంలో ధారణ చేసుకున్నట్లయితే ఆ ఉత్తమ పదార్థం ఏదైతుందో అది ఉత్తముణ్ణి, అత్యుత్తముణ్ణి పొందాలి. ఉత్తముని పొందడం అంటే పరమాత్మను పొందాలి. అతన్ని పొందేందుకే ఆ సోమధారణ చేసుకోవాలి. ఆ సోమధారణ వల్లనే పరమాత్మ లభిస్తాడు. మరి అందుకొరకు ఏం చెయ్యాలి అంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలి, భూమిని వదిలిపెట్టాలి, జడ జగత్తును వదిలిపెట్టాలి. లేకుంటే ఏమవుతుంది? జడ జగత్తును వదిలిపెట్టినట్లయితేనే సోమధారణ జరుగుతుంది, లేకుంటే సోమధారణ జరగదు. కాబట్టి ఇక్కడ ఒకవైపుకు
సంపూర్ణ ప్రపంచం అయితే బ్రహ్మాండం ఏదైతుందో అది, మరి ఒకవైపు పరమాత్మ. ఈ మంత్రంలో ఈ రెండు విషయాలు తెలియజేయబడింది. మంత్రము ఓం ఏతోన్వింద్రం స్తవామసఖాయ స్తోమ్యం నరం పృష్టిర్యో విశ్వా అభ్యస్తే ఇత్. పదచ్ఛేదము ఆ ఇత ఉ నో ఇంద్రం స్తవామ సఖాయ సఖాయ స్తోమ్యం నరం సృష్టిః యః విశ్వాః అభ్యస్తి అభి అస్తి ఏకః ఇత్. ఏకః ఇత్ ఒకడే. సోమమును శరీరంలో ధారణ చేసుకోవడం అవసరము. సోమాన్ని శరీరంలో ధారణ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే పరమాత్మను పొందడం కూడా తప్పనిసరి. తప్పకుండా పరమాత్మను పొందాలి. తప్పకుండా పరమాత్మను పొందాలంటే తప్పకుండా సోమాన్ని ధారణ చేసుకోవాలి. దాని కొరకు ఏం కావాలి? సోమాన్ని ధారణ చేసుకోవాలంటే 84లో చెప్పినట్టు జితేంద్రియులు కావడం. ఇంద్రియాలను జయించేవాడు జితేంద్రియుడు అనబడతాడు. ఇంద్రజిత్ అంటారు కదా, ఇంద్రజిత్ అనగా ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రజిత్తు, అదే జీవుడు. మరియు అధ్వర్యు అనగా అహింసకులు అయ్యి ఉండుట, అనగా హింస చెయ్యకుండా ఉండేవారు. అధ్వర్యులు కావాలి, మరియు జితేంద్రియులు కావాలి. ఉత్తేజకులు కాకుండా ఉండేందుకు ఉపాయాలు నిర్దేశించబడినాయి. 84లో 85లో ఉత్తేజితులు కాకుండా, ఉత్తేజితులయ్యారు అంటే అప్పుడేమవుతుంది? ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేరు, మరియు అహింసకులు కూడా కాదు. హింస ప్రవృత్తి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియాలకు లోబడినామో అప్పుడు అక్కడ హింస కూడా మొదలవుతుంది. అదే కారణం కదా ఇంద్రియాలకు, రసనేంద్రియానికి చాలా లోబపడినారు. రసనేంద్రియము మరియు ఉపస్థానేంద్రియానికి బాగా అలవాటు పడిపోయి రసనేంద్రియానికి సంబంధించినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో, మత్తు పదార్థాలు, మద్య మాంసాదులు ఏవైతే వాటికి ఎగబడిపోయి వాటిని స్వీకరించడం వలన, వాటిని గ్రహించడం వల్ల, లేదా వాటిని భుజించడం వలన ఏమవుతుంది అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టలేము. ఉపస్థేంద్రియాన్ని అదుపులో పెట్టలేక విచ్చలవిడితనంతో పశువులు అనేది లేకుండా, చిన్నపిల్లలు అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా నాశనం చేస్తుంది. ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మొన్ననో నిన్ననో స్త్రీల దినోత్సవం అంట. ఈ స్త్రీల దినోత్సవం ఏంటిదో, ఏం దినోత్సవాలు ఒక్కొక్కటి, కానీ స్త్రీలు ఎప్పటికీ ఉంటారు కదా. మరి ఒకరోజు స్త్రీ దినోత్సవం ఎందుకు చేస్తారో అది వాళ్ళకే తెలియాలి. కానీ ఆ విధంగా జరుపుకునే వాళ్ళు కూడా యువతులు మత్తు పదార్థాలకు అలవాటు పడి మత్తు పదార్థాలు స్వీకరించి ఏ విధంగా అయితే పురుషులు రోడ్డు పైన పడతారో ఆ విధంగా స్త్రీలు కూడా పడిపోతున్నారు. యువతులు ఎక్కడికి పోతుంది? కారణం ఏంటి అంటే రసనేంద్రియానికి లోబడి, జ్ఞానం లేక, అజ్ఞానం కారణంగా ఇదే జీవితం అనుకుని ఆ విధంగా వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు జ్ఞానాన్ని గురువులు అందించడం లేదు, తల్లిదండ్రులు అందించడం లేదు, తోటివారు అందించడం లేదు, పక్కవారు అందించడం లేదు. ఎవరి ద్వారా కూడా వాళ్ళకు జ్ఞానం అందలేదు. కాబట్టి ఆ విధంగా నాశనం అయిపోతున్నారు. ఎవరో ఒకరు అందిస్తే, అది గొర్రెల మంద లోపల ఒక్కడు వెళ్ళి జ్ఞానాన్ని ఇచ్చాడనుకోండి, అది వారికి పట్టదు. ఆ గొర్రెలు అన్ని ఏ విధంగా పోతే ఆ విధంగానే వెళ్తా ఉంటారు. ఆ విధంగా ఈ ప్రపంచం తయారైంది. కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే సోమధారణ జరగాలి అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. రసనేంద్రియాన్ని ముఖ్యంగా అదుపులో పెట్టుకున్నట్లయితే అన్ని ఇంద్రియాలు బాగా తన అధీనం లోపలికి వచ్చేస్తాయి అనుకుంటా. రసనేంద్రియం కారణంగానే ఏదైతే పదార్థం మన శరీరం లోపల తీసుకుంటున్నామో ఆ పదార్థాల ద్వారా ఏదైతే ఉత్పన్నమవుతుందో అదే కదలిక నడుస్తూ ఉంటుంది. ఆయా ఇంద్రియాలు అన్నంతోనే మనసు కూడా తయారవుతుంది అంటే ఆ విధంగా తయారయ్యి అక్కడక్కడ తీసుకెళ్తూ ఉంటాయి ఇంద్రియాలు. దానిని కంట్రోల్ చేయలేకపోతాడు జీవుడు. కాబట్టి వాటిని అదుపులో పెట్టాలి అంటే ఒకటి, నాలుకను అదుపులో పెట్టుకొని స్వాదు కాకుండా, రుచిని చూడకుండా, శరీరానికి ఏది సాత్వికంగా ఉంచుతుందో, ఏది ఆరోగ్యంగా ఉంచుతుందో ఆ ఆహారాన్ని భుజించి, మరియు దానికి తోడు పరమాత్మను తప్పకుండా పట్టుకోవడం, పరమాత్మ నామస్మరణ. ఆ విధంగా చెయ్యాలి అంటే, పరమాత్మ స్మరణ జరగాలి అంటే
ఒక మందిరంలో బంధించి పెట్టినట్లయితే పరమాత్మను మనం ఏమనుకుంటామంటే, ఒక మందిరంలో పరమాత్మ ఉన్నాడు, నన్ను చూడట్లేదు అని చెప్పి ఏవేవో పనులు చేసి మళ్ళీ శుద్ధిగా అయినట్లుగా చేసుకొని స్నానం చేసుకొని పవిత్రంగా నా మనసులో ఏమి లేదు నేను శుద్ధి అయిపోయానని చెప్పి మళ్ళీ మందిరం తెరిచి లోపలికి వెళ్ళి పరమాత్మను మొక్కితే, ఆ విధంగా చేస్తే అది పరమాత్మ ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఆ విధంగా మనం పరమాత్మను ఏకదేశీయునిగా మరియు రూపం తయారు చేసి ఒక స్థానంలో పెట్టాం కాబట్టి ఆ విధంగా మనం చెయ్యగలుగుతున్నాం. అంటే లోకం ఆ విధంగా నన్ను పరమాత్మ చూడట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు అని చెప్పి గుడి బయట ఏవేవో పనులు చేసి మళ్ళీ గుడి లోపలికి వచ్చినప్పుడు శుద్ధిగా వస్తాడు, నన్ను చూడలేదు. ఇక్కడికి వచ్చి సత్యమే పలుకుతాడు మళ్ళీ. అది ఎందుకు జరుగుతుందంటే ఈ విధంగా, అంటే పరమాత్మను ఒక్క దగ్గర పెట్టడము మరియు రూపాన్ని ధారణ చేయడం వలన ఆ తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి పరమాత్మ ఒకే ఒక్కడు, అతనికి ఎన్ని రూపాలు అనేటివి లేవో, ఒకే ఒక్కడు అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ నన్ను చూస్తున్నాడో, నాలో ఉన్నాడో, నేను ఏ పని చేసినా చేయడమే కాదు, నా మనసు లోపల నా విచారణ ఏదైతే జరుగుతుందో, నా బుద్ధిలో నా మనసులో ఏదైతే విచారణ జరుగుతుందో దానిని పరమాత్మ చూస్తున్నాడు, వింటున్నాడు అనేటువంటి భావన, అంతటా ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు అనేటువంటి ఆ భావన కలిగితే అప్పుడు ఇలాంటి పనులు చెయ్యకుండా ఉంటాము. అనగా పనికిరాని ఆహారం తీసుకోము, అదే విధంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, అనగా ఇంద్రియాలను అదుపులో పెట్టాలి అంటే పరమాత్మనే చేయగలుగుతారు. కాబట్టి అందుకనే పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అతన్ని ఆ విధంగానే చూసినట్లయితే మనం సక్రమంగా నడుచుకుంటాం, సరైన మార్గంలో వెళ్తాము. అప్పుడు సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాము, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటాము. ఎందుకు అంటే పోలీసు మనల్ని చూస్తున్నారు, లేదా ఎవరైనా ఇంకోళ్ళు పక్క వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అంటే తప్పులు చెయ్యకుండా ఉంటారు, పొరపాట్లు చెయ్యరను. ఆ విధంగా పరమాత్మ మనుషులు మాత్రం చూడడం అంటే బయట ఉండి చూస్తున్నారా, పక్కకుండి చూస్తున్నారు, కానీ పరమాత్మ తనలోనే ఉన్నాడు కాబట్టి తన యొక్క విచారణ, బయట వాళ్ళు చూసేది విచారణ అయితే చూడలేరు, కానీ చేసేటువంటి కర్మ క్రియ ఏదైతే జరుగుతుందో దానిని చూస్తారు. కానీ పరమాత్మ నీ లోపల నువ్వు చేసే క్రియ కంటే ముందు నీ లోపల ఏదైతే విచారణ జరిగిందో దానిని చూస్తాడు, వింటాడు. కాబట్టి ఆ విధంగా పరమాత్మ అంతటా ఉన్నాడు అనేటువంటి భావనతో అతనికి రూపం లేదు, రూపం లేనటువంటి పరమాత్మను ఒకే ఒకడైన పరమాత్మ అతని యొక్క ముఖ్యనామం ఓం అని ఆ విధంగా స్మరించినట్లయితే అప్పుడు ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, హింసా ప్రవృత్తి రాదు, అన్ని సక్రమంగా నడుచుకుంటాయి, మరియు ఉత్తేజితుడు కాకుండా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి. ఎందుకొరకు అంటే ఆ విధంగా సోమధారణ జరగాలి అంటే ఆ విధంగా పరమాత్మ అనుభూతి చెందాలి, అప్పుడు సోమధారణ జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మను పొందడానికే ఆత్మనని చెప్పారు. ఇక్కడ ఆత్మను పొందడం అంటే ఆత్మ పరమాత్మ అంటే జీవుణ్ణి తనను తాను తెలుసుకోవడం మరియు పరమాత్మను పొందడం కొరకు ఉత్తేజిత కాకుండా ఉండేందుకు ఉపాయాలు నిర్దేశించబడినాయి. కానీ అతి గొప్ప సాధనం ఏంటిదంటే ప్రభుస్థావనము, పరమాత్మ యొక్క స్తుతి. అన్నింటికంటే అనగా జితేంద్రియులు కావాలి, హింస చెయ్యకుండా ఉండాలి. అదే కాకుండా అన్నింటికంటే ఇంకా గొప్ప సాధనం ఏంటిదంటే అది పరమాత్మ యొక్క స్తుతి. ప్రభుస్థావనం, పరమాత్మ స్థావనం అంటే స్తుతి, స్తుతించడము. ఆ దానిని ప్రస్తుత మంత్రంలో ప్రస్తావించనైనది. ఆ విషయాన్నే ఈ మంత్రం లోపల తెలియజేయబడింది. ఏంటి? పరమాత్మ యొక్క స్తుతి. ఏతు ఖచ్చితంగా రండి. ఆ ఇత ఇత ఇణగతో ధాతుతో ఇత ఏతు అనగా ఇక్కడ ఖచ్చితంగా రండి. తు ఇప్పుడు, తు అనే శబ్దానికి అర్థం ఇప్పుడు. ఏత ఉ తు ఖచ్చితంగా రండి. ఎందుకు? ఇంద్రం ఆ పరమాత్మను స్తవామస్తుతి చెయ్యాలి. ఆ పరంపిత పరమాత్మ సర్వైశ్వర్యశాలి అయినటువంటి పరమ శక్తి కలిగినటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే రండి, ఎప్పుడో కాదు, ఇప్పుడే చెయ్యాలి. ఏదైతే మనం మంచి పని అనుకున్నాం అది వెంటనే చెయ్యాలి. కల్ కరేసో ఆజ్ కరో, ఆజ్ కరేసో అబ్. రేపు చేయాలనుకున్నది ఈ రోజు చేయాలనుకున్నది ఇప్పుడే, వెంటనే. ఆ విధంగా పరమాత్మను స్తుతిద్దాం. రండి, ఇప్పుడే రండి. సఖాయ మనమందరము సమాన రూపంగా పరమాత్మను ధ్యానించే సకులం. మనమంతా కలిసి సమానంగా పరమాత్మను ధ్యానించేటువంటి, పరమాత్మను స్తుతించేటువంటి సకులం, మిత్రులము. నిజమైన మిత్రత్వం అయితే ఇదే. మిత్రత్వం, మిత్రత అనేది మనం అనుకుంటాం ఏంటి అంటే
ఐశ్వర్యాలు మనకు కలిగించడమా, భోజనాలు, వస్త్రాలు ఇవ్వడమా, వజ్ర వైడూర్యాలు ఇవ్వడమా, ఒకరికొకరికి ఇచ్చుకోవడం, అది మిత్రత కాదు. అసలైన మిత్రత్వం ఏంటంటే కలిసి స్తుతించడం, పరమాత్మ యొక్క స్తుతి, పరమాత్మ యొక్క కీర్తన కలిసి చేయడం ఏదైతే జరుగుతుందో అదే మిత్రత్వము, అసలైనటువంటి మిత్రత. ఆ పరమాత్మ స్తోమ్యం కీర్తనలకు అనగా స్తుతి సమూహాలకు యోగ్యులు. స్తోమ్యం అనగా స్తుతించేందుకు, స్తుతి సమూహాలకు అనగా అందరూ కలిసి స్తుతించేందుకు యోగ్యులు పరమాత్మ. మనం మందిరంలో బంధించి ఉంచినట్లయితే పరమాత్మ అక్కడ ఉన్నాడు, మనం అందరం వెనుక వాళ్ళం వెనుక ఉండిపోతాం, పక్క వాళ్ళు ఉంటాం, ముందళ్ళు ఉన్న వాళ్ళే ముందళ్ళు ఉంటారు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోతారు. అక్కడ మనం అందరం కలిసి చేస్తే ఆ మూర్తి అనేటటువంటి వ్యక్తి, లేదా ఆ మూర్తి అనేటువంటి పరమాత్మకు అయితే మూర్తి తయారు చేసామో ఆ మూర్తి ఒకేసారి అందరినీ చూడలేదు. కాబట్టి అక్కడ కాదు, యోగ్యులు కాదు, ఆ మూర్తి ఏదైతుందో అందరూ కలిసి కీర్తన చేసే యోగ్యత ఆ మూర్తికి లేదు. ఏ పరమాత్మకు ఉన్నది అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, యోగ్యులు ఉత్తములు, ఆ యోగ్యులైనటువంటి పరమాత్మను అందరము కలిసి చేస్తే అందరి యొక్క కీర్తనలు, అందరినీ ఒకేసారి చూస్తాడు, అందరి యొక్క కీర్తనలను వింటాడు, అనుభూతి చెందుతాడు ఒకేసారి. గుడిలో కూర్చున్నటువంటి విగ్రహం లాగా కాదు, అంతటా ఉన్నటువంటి పరమాత్మ. ఎందుకంటే అంతటా ఉన్న పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరూ తనలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా స్తుతి సమూహాలకు యోగ్యులు, సమూహము అందరం కలిసి చేసినప్పుడు ఆ కీర్తనలకు యోగ్యులు పరంపిత పరమాత్మ. మనుషులు పరమాత్మనే స్తుతించాలి, మానవులు ఆ యొక్క పరమాత్మనే స్తుతించాలి. పరమాత్మ నరం మమ్మల్ని ఎల్లప్పుడు ముందుకు, ఇంకా ముందుకే తీసుకువెళ్ళేవారు. ఆ పరమాత్మ ఎలాంటి వారు? నరం అనగా నరులు, నరులు ఎవరు? ముందుకు నడిచేవారు. కాబట్టి ఆ నరులు పరమాత్మను ప్రార్థించినట్లయితే నిరంతరం ముందుకే తీసుకెళ్లేవాడు, నరులను ముందుకు తీసుకెళ్లేవాడు పరమాత్మ. ప్రభు యొక్క స్తుతి, పరమాత్మ యొక్క స్తుతి మన లక్ష్యం, మన దృష్టిని ఉన్నతంగా చేస్తుంది. ఆ ఒకే ఒక పరమాత్మ ఏకహిత్ అన్నాం కదా, ఏకహిత్ ఒక్కడే అయినటువంటి పరమాత్మను స్తుతించినట్లయితే ఆ పరమాత్మ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అనగా మన లక్ష్యం ఏదైతే ఉందో ఉన్నత దృష్టిని ఉన్నతంగా చేస్తుంది, మన లక్ష్యంని ఉన్నతంగా చేస్తుంది. మనం అనగా ఏ లక్ష్యం అవుతుందో దాన్ని పొందడానికి ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాము. మన జ్ఞానపరంగా మరియు పూర్తిగా తెలివితో మనము ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటాము. పరమాత్మ యొక్క స్తుతి ఏదైతుందో మన లక్ష్యం లేదా మన దృష్టిని ఉన్నతంగా చేస్తుంది, మరియు మనం అదే అనుపాతంలో పురోగమిస్తాము. మన యొక్క దృష్టిని, మన యొక్క లక్ష్యం ఏదైతుందో ఉన్నతంగా అవుతుంది, మన యొక్క దృష్టి చూపు కూడా ఉన్నతంగా అవుతుంది. కాబట్టి అప్పుడు మనం అదే అనుపాతంలో పురోగమిస్తాం, అనగా అదే అనుపాతంలో ఉన్నతి చెందుతాము, అభివృద్ధి చెందుతాము. యహ పరమాత్మ ఒక్కరు, ఏకహిత్ పరమాత్మ ఒక్కరు కానీ ఏకహిత్ వారు ఒక్కరే. పరమాత్మ ఒక్కరు, అతడు ఒక్కరే, ఏకహిత్ ఒక్కరే. ఇద్దరున్నారు నా ద్వితీయ, నా తృతీయ, నా చతుర్థ, నా పంచమ, నా షష్టమ, నా సప్తమ, నవమ, అష్టమ, ఆ విధంగా ఋగ్వేదంలో ఋగ్వేదం అథర్వవేదంలోనూ ఉన్నాయి. అంటే పరమాత్మ 1, 2, 3 అని ఆ విధంగా లేడు, ఒకే ఒక్కడు. 2 అని, రెండో వాడని, మూడో వాడని ఆ పరమాత్మ పోటీ ఇంకెవరు లేరు, ఒకే ఒక్కడు, ఒకే ఒకడైనటువంటి పరమాత్మ. ఏకం సద్విప్ర బహుదా వదంతి. ఆ ఒకే ఒక పరమాత్మను విప్రుల, విద్వాంసులు ఎన్నో రకాలుగా చెప్పుతారు, కానీ రూపాలు తయారు చేయడం లేదు, అనగా ఎన్నో గుణాలతో వర్ణిస్తారు. విశ్వాహ కృష్టి ఆ అన్ని పరిశ్రమల్లో నిమగ్నమైన వ్యక్తులను, అన్ని పరిశ్రమలు అందరూ కార్యంలో నిమగ్నమై ఉన్నారు కదా. ప్రతినిత్యం ప్రతి మానవుడు సూర్యోదయం అయిందంటే వాళ్ళ యొక్క పనులలో లీనమైపోతారు. ఆ వ్యక్తులను విశ్వాకృష్టి అందరూ కలిసి చేసేటువంటి పనులలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను అభ్యస్తి అణిచివేస్తారు. ఒకేసారి అణిచివేయగలడు పరమాత్మ. అనగా ఈ సంపూర్ణ ప్రపంచం ఏదైతే దానిని ఒకేసారి బోల్తా పడగొట్టాలంటే కూడా పడగొట్టేటువంటి శక్తి పరమాత్మకు ఉంది. ఆ ఒక్కడే అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అన్నింటిని దాటి కూడా ఉన్నాడు. పూర్తి ప్రపంచం నాకు విరుద్ధంగా ఉండని,
ప్రపంచమంతా నాకు విరుద్ధంగా ఉన్నా సరే, అయినప్పటికీ పరమాత్మ నా వైపు నా తోడు ఉన్నట్లయితే, ప్రపంచమంతా ఒకవైపుకుండి పరమాత్మ నా వైపుకు ఉన్నట్లయితే నా విజయం నిశ్చితము. అర్జునునిలాగా ప్రపంచమంతా అనగా పెద్ద పెద్ద యోద్ధలందరూ దుర్యోధనుని వైపుకు, సైన్యమంతయు దుర్యోధనుని వైపు, కానీ విజయము అర్జునునికి జరిగింది. ఎందుకు అంటే అర్జునుని వైపు పరమాత్మ రూపంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ విధంగా ఎవరైతే ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వారు బుద్ధిని సారథిగా చేసుకుని పరమాత్మనే సారథిగా చేసుకున్నట్లయితే, ఆ రథాన్ని నడిపించేవాడిగా చేసుకున్నట్లయితే, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచమంతా ఒకవైపుకైనా సరే విజయం మాత్రము ఆ జీవుందే కలుగుతుంది, ఆ వ్యక్తికి కలుగుతుంది. ఎందుకంటే పరమాత్మ తలుచుకుంటే ఒక్క క్షణం పట్టదు, కనురొప్పగొట్టినంత కష్టం కూడా కాదు అతనికి పూర్తిగా ప్రపంచాన్ని పల్టాయించడానికి, పడగొట్టడానికి. అయినప్పటికీ పరమాత్మ నా వైపు నాతోడు ఉన్నట్లయితే నా విజయం ఖచ్చితంగా అవుతుంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచమంతా నాతో ఉంది, పరమాత్మ లేకుండా ప్రపంచమంతా నాతో ఉంది, కానీ నేను పరమాత్మ నుండి దూరంగా అయితే, ప్రపంచమంతా నాతో ఉంది కానీ నేను పరమాత్మ నుంచి దూరంగా అవ్వడం అనగా, నేను ఈ ప్రాకృతిక పదార్థాలనే పరమాత్మగా భావిస్తూ ఎన్నో రూపాలుగా ఈ ప్రాకృతిక పదార్థాలతో ఎన్నో రూపాలుగా తయారు చేసి దృఢంగా అక్కడ పెట్టేస్తున్నామో, నిశ్చలంగా అది జరగకుండా అనగా జడత్వాన్ని మనం పరమాత్మగా పూజించినట్లయితే, ఆ పరమాత్మ అదే ఆ జడము మొత్తాన్ని మనం ఎన్నో రూపాలు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎన్నో రూపాలుగా తయారు చేసి పెట్టి ఆ రూపాలను, ఆ విగ్రహాలను ఎంత మొక్కినా ఎంత వేడుకున్నా అవి మనల్ని ఏమి చెయ్యవు. ఇక్కడ ఇదొకటి తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ప్రపంచమంతా నాతో ఉంది కానీ నేను పరమాత్మ నుండి దూరం అయితే నా పరాభవం, నా పరాజయం కూడా నిశ్చితమే. నేను ప్రపంచమంతా ఒకవైపుకు ఉండి నాతో పరమాత్మ ఉండినట్లయితే నా విజయం కూడా ఖచ్చితంగా అవుతుంది, నిశ్చయంగా అవుతుంది. మరి పరమాత్మ ఒకవైపుకు ఉండి నా వైపు ప్రపంచమంతా ఉండి పరమాత్మ నుంచి నేను దూరం ఉండినట్లయితే నా అపజయం కూడా ఖచ్చితంగా అవుతుంది, విజయం పొందలేను. అందుకే ఆత్మ కొరకు పూర్తి పృథివిని విడిచిపెట్టాలి. ఆత్మ కొరకు అనగా పరమాత్మ కొరకు ఈ పృథివిని, పూర్తి భూమిని వదిలిపెట్టాలి అని ఉపదేశం ఈ మంత్రంలో. ఆత్మను పొందాలి, పరమాత్మను పొందాలి అంటే ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని వదిలేయాలి, పరమాత్మను పట్టుకోవాలి. పరమాత్మను పట్టుకున్నట్లయితే, పరమాత్మ మనకు తోడున్నట్లయితే మనకు విజయం కలుగుతుంది, ముక్తిని పొందుతాము, లక్ష్యం వైపుకు వెళ్తాము, మన యొక్క దృష్టి ఉన్నతంగా అవుతుంది, మనం గొప్ప వాళ్ళం అవుతాము, గొప్ప స్థాయికి వెళ్తాము. ఒకవేళ పరమాత్మను వదిలిపెట్టేసి ప్రపంచాన్ని పట్టుకున్నట్లయితే ఉన్నత స్థాయికి చేరుకోలేము, అధోగతి అవుతుంది, ఖచ్చితంగా అపజయం కలుగుతుంది. ఆ విధంగా ఎవరు అనగా అందుకే పరమాత్మ కొరకు పృథ్వీని వదిలిపెట్టాలని ఉపదేశం ఉంది. ఆ ఉపదేశానుసారంగా ఎవరైతే చేయగలిగారో వారు మహాపురుషులయ్యారు. అనగా పరమాత్మను పొందేందుకు ఈ ప్రపంచాన్ని వదిలేయాలి అనేటువంటిది ఏదైతే ఉపదేశం ఉన్నదో ఆ ఉపదేశానుసారంగా ఎవరైతే నడుచుకున్నారో వారు గొప్పవారయ్యారు, మహాపురుషులయ్యారు. అందుకే కావలసినది ఇదే, అనగా మనము స్వర్గం యొక్క రాజ్యం కొరకు, స్వర్గం యొక్క రాజ్యాన్ని ఏలాలి, స్వర్గంలో రాజ్యం ఏలాలి, స్వర్గంలో పరమాత్మ యందు రాజ్యాన్ని ఏలాలి అంటే ఈ పృథివీ యొక్క రాజ్యాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉండాలి. స్వర్గాన్ని వేలుకోవాలి అంటే పృథివీని, ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని వదిలిపెట్టాలి అనగా పరమాత్మ యందు ఉండి, లేదా తనలో ఉన్నటువంటి పరమాత్మను పొందాలి, ఆ స్వర్గ సుఖాన్ని పొందాలి అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని పరమాత్మకు అంకితం కావాలి. ఈ ప్రపంచంకు ఆకర్షితులం కాకూడదు. పృథివిని వదిలిపెట్టడం అనగా త్యాగ భావనతో జీవించడం. తేన తెక్తేన భుంజీత మా గ్రిధ కస్యచిత్ ధనం. యజుర్వేదం యొక్క 40వ అధ్యాయంలో మొదటి మంత్రము, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్
ప్రతి జడ జగత్ ఏదైతుందో ఆ జడ జగత్తు లోపల అణువణువున అంతటా ఒక్కొక్క కణం అని కాదు అంతటా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి పరమాత్మ కొరకు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసేయాలి. తేన తెక్తేన భుంజీత, త్యాగ భావనతో, పూర్తి త్యాగ భావనతో భోగాలను అనుభవించాలి. భుంజిత భోగాలను అనుభవించమంటున్నాడు. కానీ త్యాగ భావనతో, ఇది నాది, నేను వదిలిపెట్టను అనేటువంటి భావనతో కాకుండా త్యాగ భావనతో అనుభవించాలి. ఎందుకంటే శరీరము నడవాలి, శరీరం నడుస్తేనే పరమాత్మను పొందగలము, లక్ష్యం వైపుకు వెళ్ళగలము, తనను తాను ఉన్నతి చేసుకోగలం. కాబట్టి శరీరాన్ని నడిపేందుకొరకే ఉపయోగించుకుంటూ ఆ శరీరాన్ని కూడా పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరాన్ని కూడా ఇతరుల ఉపకారం కొరకే ఉపయోగించాలి. ఆ శరీరాన్ని దృఢంగా బలంగా చేసుకొని ఆ శరీరాన్ని కూడా ఇతరుల కొరకే ఉపయోగించినట్లయితే అప్పుడు పరమాత్మ లభిస్తాడు. స్వర్గం యొక్క రాజ్యం కొరకు ఈ పృథ్వీ యొక్క రాజ్యంలో వదిలేందుకు సిద్ధం కావాలి. స్వర్గం యొక్క రాజ్యం ఏలాలి, సుఖాన్ని పొందాలి అంటే రాజ్యం ఏలడం అంటే అందరికీ ఇష్టమే. అందులో ఉన్నటువంటి ఆనందం చూడండి. మనం మంత్రులమో లేదా ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా పదవులు, మంత్రి, ముఖ్యమంత్రి, ఈ మంత్రులు ఆ మంత్రులు అవుతా ఉంటే ఆయనంతరు అక్కడ ఎంత సుఖం ఉంటుందంటే ఎంతమంది వెనకాల ఉంటారో మనం ఏం చేయాల్సిన అవసరం. మనం కారులో కూర్చోడానికి కూడా ముందు వెళ్ళి డోర్ తీయడం ఉంటుంది, తలుపు తెరిస్తే కూర్చోబెడతారు, మళ్ళీ దిగాలంటే కూడా అక్కడికి వచ్చి పరిగెత్తుకొచ్చి తీస్తారు, వెంట రక్షకులుగా ఉంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే దారిని శుద్ధి చేస్తా ఉంటారు. ఎన్ని రకాలుగా సుఖము చూడండి. ఆ విధంగా పరమాత్మ యొక్క సుఖాన్ని పొందాలి అంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలి. పరమాత్మ యొక్క సుఖం అది ఇది ఇక్కడ ప్రపంచంలో సుఖాన్ని పొందాలంటే పరమాత్మ నుండి దూరం కావాలి. అప్పుడు ఈ విధంగా చేస్తే ఈ ప్రపంచం లోపల విజయం కలుగుతుంది అనేది నమ్మకము ఉండదు, ఖచ్చితంగా అపజయమే జరుగుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క సుఖాన్ని పొందాలి, స్వర్గ సుఖం పొందాలి, స్వర్గంలో రాజ్యం ఏలాలి అంటే రాజ్యం వెళ్ళాలంటే ఈ విధంగా భూమి పైన చేసినట్లు కాదు. రాజ్యం వెళ్ళాలంటే స్వతంత్రంగా ఆనందంగా ఉండడం, సుఖంగా ఉండడం. ఆ విధంగా స్వర్గం యొక్క సుఖం కావాలి అంటే ఈ భూమి యొక్క రాజ్యాన్ని, ఈ భూమిలో దొరికేటువంటి సుఖాన్ని వదిలిపెట్టాలి. ఈ ప్రపంచంలో దొరికేటువంటి సుఖము అది క్షణిక సుఖము, దానిని వదిలేయాలి. ఏ రోజు మనం ఇది చెయ్యగలమో ఆ రోజు సోమము వినాశనము కానందున మనం నిజంగా ముందుకు సాగుతాం. ఏ రోజైతే ఈ రాజ్యాన్ని, ఈ సుఖాన్ని, ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమిపైన లభించేటువంటి క్షణిక సుఖాన్ని పొందడం కొరకు మనము నిశ్చయించుకొని అందులో మునిగినట్లయితే పరమాత్మ వైపుకు వెళ్ళలేము. అప్పుడు మన యొక్క సోమం రక్షింపబడదు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సుఖాన్ని, అనంతమైనటువంటి సుఖం, అనంతమైనటువంటి రాజ్యం, అనంతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి సుఖాన్ని పొందాలి అంటే ఈ భూమిని, ఈ భూమి పైన ఉన్నటువంటి తుచ్చమైనటువంటి సుఖాలను, కోరికలను వదిలిపెట్టేసేయాలి. అప్పుడే సోమము రక్షింపబడుతుంది మరియు ముందుకు సాగుతాము. భావార్థము: జితేంద్రియత్వము అనుత్తేజన అనగా ఉత్తేజితులం కాకుండుట మరియు పరమాత్మ స్తుతి, సోమపానం యొక్క ఈ 3 సాధనాలను క్రియలోకి తెచ్చి మేము ముందుకు సాగే వారము నరులము అగుతుము. నరులు అప్పుడే అనబడతారు ఎప్పుడైతే జితేంద్రియులు అవుతారో, ఉత్తేజితులు కాకుండా ఉంటారో, అనుత్తేజితులయ్యి జితేంద్రియులయ్యి మరియు పరమాత్మ యొక్క స్తుతి చేయడం కొరకు సోమపానం చేస్తారో, ఈ విధంగా 3 సాధనాలను ఎవరైతే క్రియలోకి తెచ్చుకుంటారో వారు ముందుకు సాగే నరులు అనబడతారు. లేకుంటే నరులు కారు, పశువులతో సమానమే. పశ్యతీతి పశువు అనబడుతుంది. నిరుక్తంలో చెప్పండి, పశ్యతీతి పశువు అంటే పశువులు చూసేది ఏదైతుందో దాన్ని పశువు అనబడుతుంది. కాబట్టి ఆ విధంగా పశువులం అయిపోతాము. కాబట్టి ఎవరైతే జితేంద్రులయ్యి, అనుత్తేజితులయ్యి మరియు పరమాత్మ యొక్క స్తుతి కొరకు సోమపానం చేస్తారో ఆ విధంగా ఉన్నటువంటి వారు నరులు. కాబట్టి ఈ మంత్రం ద్వారా తెలుసుకునేది మనం నరులమా కాదా అది విచారణ జరిపి మేము నరులము, నిరంతరం ముందుకే సాగుతాము, పరమాత్మనే పొందుతాము, అందుకొరకు ఈ భూమిని వదిలిపెట్టాలి అని చెప్పబడింది. కానీ మనం ఏం చేస్తున్నామో, ఏదైతే నిర్మాణం చేసుకున్నామో ఆ గృహాన్ని వదిలిపెట్టట్లేదు. ఇక భూమిని ఎక్కడ వదిలిపెడతాము? ఏంటి అంటే ఇంటిని వదిలిపెట్టిన సుఖము, అక్కడ సుఖం లభిస్తుంది. ఇక్కడ అయితేనే మేము హాయిగా ఉంటాం, సుఖంగా ఉండగలుగుతాం, మాకేం ఇబ్బంది లేదండి, బాగానే ఉన్నామండి అంటే వదలడానికి ఇష్టం లేదు. ఎందుకంటే పరమాత్మ అక్కడ దొరకడు. ఎంత మనకు సుఖంగా, ఎంత మనకు అనుకూలంగా అనిపించినా అక్కడ ఏదో ఒక విధంగా మనకు ఏమవుతుంది,
లోపాలు కలుగుతా ఉంటాయి, బాధలు కలగొచ్చు. ఏదైతే ధ్యానం పరమాత్మ లోపల లీనం కావడానికి ప్రయత్నం, అందులో విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి ఆ విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఇంటిని వదిలిపెట్టాలి. మరి పరమాత్మ